జేడీకేడి ఇద్దరు మీనన్ ఏం ప్లాన్ చేస్తారా అని అలర్ట్గా ఉంటారు. ఇంకొక 2 మినిట్స్లో సీఎం గారు వస్తున్నారు అని అనౌన్స్ చేస్తారు. మీనన్ పక్క నుండి అదంతా గమనిస్తూ ఉంటారు. సీఎం రానే వచ్చేస్తారు. ఇక కౌశికి సురేష్ ఇద్దరు మంచి బొకేస్తో సీఎంకి ఘన స్వాగతం పలికి సురేష్ని సీఎంకి పరిచయం చేస్తుంది కౌశికి. మంచిగా మాట్లాడి ఎదురుగా వచ్చి అక్కడున్న జేడీకేడీలని చూసి, పేరు లేని ఆఫీసర్స్ జేడీకేడీ మీ సిన్సియారిటీ గురించి బాగా విన్నానమ్మా అని అనడంతో సెల్యూట్ చేస్తారు జేడీకేడీ. థ్యాంక్ యూ సార్ అనడంతో ఇక కౌశికి సురేష్లతో లోపలికి వెళ్ళిపోతాడు సీఎం. నీకు చెప్పిందంతా గుర్తుంది కదా టీనా అని అనగానే, గుర్తుంది, నువ్వు చెప్పాక నేను లోపలికి ఎంటర్ అవుతాను అని మీనన్ అంటూ ఉంటాడు. అలాగే అని టీనా మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ రెగ్యులర్ స్టాఫ్ ఎవరిని ఈ గేట్ నుండి లోపలికి వెళ్ళనివ్వకండి అని అప్పుడే జేడీ అనౌన్స్ చేస్తూ ఉండగా టీనా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆగు అని అంటూ, ఎవరు నువ్వు అంటూ ఉండగా, న్యూ జాయినింగ్ రిపోర్టర్ని మేడం అని అనేస్తుంది. స్నేహ నా పేరు అని చెప్తూ ఉంటుంది. అనుమానంగా చూస్తూ ఉంటుంది జేడి. లేదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ గేటు క్లోజ్ చేయబడింది, బ్యాక్ గేట్ నుండి వెళ్ళు అనగానే టెన్షన్ పడుతూనే మరోవైపు వెళ్ళిపోతుంది టీనా. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది జేడి. అదే మరో గేట్ నుంచి వెళ్ళమన్నారు కదా అని టీనా అంటూ ఉండగా, బ్యాక్ గేట్ ఇటుంటే అటెందుకు వెళ్తున్నావు అని కేడి నిలదీయగా, అది సారీ సార్ అని అంటూ ఉంటుంది టీనా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే ఉంటావు, నీకు బ్యాక్ గేట్ ఎక్కడుందో తెలీదా అని జేడి అనుమానంగా అంటూ ఉండగా, మేడం అది నేను న్యూ జాయినింగ్, నాకు అంతలా తెలీదు అని అనేస్తుంది టీనా. వెళ్ళబోతున్న టీనాని ఆపేసి, ఆగండి, హెచ్ఆర్ నుండి ఎవరైనా వచ్చి మీకు అప్రూవల్ ఇవ్వాలి అనడంతో, ఎందుకు మేడం అని అంటుంది టీనా. అంతే అది అని కటువుగా చెప్పేస్తుంది జేడి. అప్పుడే రావు వచ్చి, స్నేహ ఏంటి ఇంకా లేట్, తొందరగా రా, మనకు పనులున్నాయి అని రావు అనగానే, సార్ మీకు తను తెలుసా అని జేడి నిలదీస్తుండగా, న్యూ జాయినింగ్ మేడం, కౌశికి గారే పెట్టారు అనడంతో, సరే వెళ్ళు అని పర్మిషన్ ఇస్తుంది జేడి. కానీ రావు కళ్ళలో గిల్టీనెస్, తప్పు చేశానన్న పశ్చాత్తాపం, ఏదో జరగబోతుందన్న కంగారు అన్నీ గుర్తిస్తుంది జేడి. అసలు ఏం జరిగిందంటే, మీనన్ రావు ఫ్యామిలీని కిడ్నాప్ చేసి తను చెప్పమన్న పని చేసి మనిషిని లోపలికి ఎంటర్ చెప్పేయమని చెప్తాడు మీనన్. అలాగే చేస్తాడు రావు. అనుమానంగా చూస్తున్న జేడీని ఏమైంది అని అడుగుతుండగా, రావు గారిపైన నాకు డౌట్గా ఉంది, కళ్ళలో గిల్టీనెస్ ఏదో కనబడుతుంది, అనుమానం, భయం, కంగారు అన్నీ ఉన్నాయి అని అంటూ ఉండగా, ఆ అమ్మాయిపై కూడా నాకు డౌట్గా ఉంది, ఇంతకుముందు రావు గారిని అడిగితే ఏం లేదన్నారు అని అంటూ ఉంటాడు కేడి. నువ్వు ఫ్లోర్ అంతా చెక్ చేయి అని చెప్పి రమ్యకి ఫోన్ చేసి, స్నేహ అనే రిపోర్టర్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకురా, నా దగ్గరికి తీసుకురా అని జేడి ఆర్డర్ వేస్తుంది. రావు గారిని కేడి వెతకడానికి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంటర్వ్యూ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సీఎంని ఎదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తుంది జేడి. ఇక ఫస్ట్ మంచితో మొదలు పెట్టాలని ఆ ప్రభుత్వం చేసిన మంచి పనుల నుండి స్టార్ట్ చేస్తుంది కౌశికి. దాంతో సీఎం, బాగుందమ్మా నీ ఇంటర్వ్యూ, ఫస్ట్ మంచి పనులతో స్టార్ట్ చేసావు, మమ్మల్ని దెప్పి పడవకుండా అనగానే నవ్వుతుంది కౌశికి. ఆ తర్వాత, మీరు చట్టానికి కట్టుబడతారని మాకు అర్థమైంది, హోమ్ మినిస్టర్ తాయారుని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు అంటుండగా, అవునమ్మా నేనే చెప్తున్నాను, నేనే అరెస్ట్ వారెంట్ పైన కూడా సంతకం పెట్టాను అని సీఎం అనగానే, మిగతా 2 హత్యలేంటి సార్ మరి, ఆ బాంబ్ బ్లాస్ట్, దేవాదాయ శాఖ మంత్రి గారి హత్య కేసు, రమాకాంత్ గారి మర్డర్ కేసుకి ఎలా న్యాయం చేయబోతున్నారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఇక స్నేహ అనే రిపోర్టర్ ఎవరు లేరని జేడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది రమ్య. రావు గారు కూడా కనిపించకపోవడంతో కేడి ఆ ఇన్ఫర్మేషన్కి జేడీకి ఇవ్వగా, ఆలోచించి తెలివిగా స్కెచ్ వేసి, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, చావాలని చూస్తారు అని పైకి చూసేసరికి అక్కడ రావు కిందికి దూకబోతూ ఉంటాడు. ఇక అప్పుడే
ఓ మై గాడ్ అంటూ రావుని కాపాడడానికి బయలుదేరి కేడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్యాక్ నుండి రమ్మంటుంది కేడీ. ఇక అవునమ్మా, ఇది అందరికీ తెలిసిన విషయమే. మీనన్ వాళ్ళిద్దరినీ చంపాడని తెలుసు, కానీ సాక్ష్యాధారాలు లేవు అని అనగానే నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. రమాకాంత్ గారిని చంపేటప్పుడు మీనన్ని నేను వీడియో కూడా తీశాను. నేనే ప్రత్యక్ష సాక్షిని. వీడియో ప్లే చేయి అని సురేష్కి చెప్పగానే సురేష్ వీడియో ప్లే చేయబోతూ ఉంటాడు. ఇక అదే టైంలో టీనా సీఎం పట్టుకున్న మైక్కి కరెంట్ షాక్ తగిలేలా చేస్తుంది. దాంతో కరెంట్ షాక్తో కుప్పకూలిపోతాడు సీఎం. పక్కనే పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లుతూ స్పృహలోకి తెప్పించే ప్రయత్నం చేస్తారు కౌశికి, సురేష్. ఇక రావు గారు నుండి నిజం రాబట్టడానికి పక్క నుంచి వచ్చి కాపాడుతాడు కేడి. మీ ఫ్యామిలీని నేను సేఫ్గా చూసుకుంటాను. నాది ఈ సిటీలోనే బెస్ట్ టీం. ఇప్పటికైనా చెప్పండి అని అనగానే తన ఫ్యామిలీ సేఫ్ అయిందని తెలుసుకున్న రావు సీఎం మైక్కి కరెంట్ షాక్ తగిలేలా చేశారు. ఆ తర్వాత బిల్డింగ్లో 2 బాంబులు పెట్టారు అని చెప్పగానే జేడీ అలర్ట్ అయిపోతుంది. ఇక నేను సీఎం గారి దగ్గరికి వెళ్తాను, నువ్వు ఉద్యోగులందరినీ బయటికి పంపించేయి అని కేడీకి చెప్పి కిందికి వెళ్తుంది జేడీ. ఇక అందరు ఉద్యోగులు బయటికి పారిపోతుండగా అనుమానం వచ్చిన మీనన్ టీనాకి కాల్ చేయగా జేడీకి విషయం తెలిసిపోయింది అని చెప్తుంది. నువ్వు బాంబ్ బ్లాస్ట్ అయ్యే వరకు మాత్రం జేడీకి దొరకు అని అంటూ ఉంటాడు మీనన్. అదే టైంలో టీనాని చూసి పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది జేడీ. ఇక సీఎం స్పృహలోకి వస్తారు. సారీ సార్, అది ఎలా జరిగిందో తెలియదు అని కౌశికి, సురేష్లు క్షమాపణ చెప్తూ ఉంటారు. ఇక పరిగెడుతున్న టీనా జేడీ కంటపడుతుంది. ఇక తెలివిగా లాక్ చేసి టీనాని కొడుతూ ఉంటుంది జేడీ. ఇక మీనన్ నెక్స్ట్ రియాక్షన్ ఏంటి? మీనన్ చావుకి దగ్గరైనట్టేనా? ఇక కావ్య నిజాయితీని జేడీ అదే జగదాత్రి అందరి ముందు నిరూపించబోతుందా? కౌశికి, సురేష్లకి ఏదైనా ప్రమాదమా? తనే జేడీ అని ప్రపంచానికి జగదాత్రి చాటి చెప్తుందా? మీనన్ అంతం ఎటువైపు దారి తీయనుంది? తాయారు, మీనన్ అందరూ కలిసి కావ్య నిజాన్ని ఒప్పుకుంటారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.